తనని దురదృష్టవంతురాలని పిలుస్తుండడం చాలా బాధగా ఉందని, అలా పిలవొద్దని చెప్పి అలిసిపోయానని నటి రేణు దేశాయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కొందరు నెటిజన్స్ విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఓ టైంలో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేయాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ కొంతమంది రేణు దేశాయ్ హ్యాష్ ట్యాగ్తో పోస్టులు పెడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో కొందరు రేణు దేశాయ్పై మళ్లీ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మీరు దురదృష్టవంతురాలు మేడం అంటూ వ్యంగ్యంగా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ, నేను ఎలా అన్లక్కీనో చెప్పగలరా, మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా అని రిప్లై ఇచ్చారు. తాజాగా ఆ స్క్రీన్ షాట్లను పంచుకుంటూ, దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తోంది. నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే కొంతమంది ఏళ్లుగా అలా కామెంట్ చేస్తుండడం బాధగా ఉంది. ఆ మాటలు విని విసుగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు ముడిపెడుతున్నారు? నా జీవితంలో ఇప్పటి వరకు నాకు దక్కిన ప్రతి విషయానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నా. అలాగే నాకు లేని వాటి గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ పురుషులు దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు. కేవలం వాళ్ళ వైవాహిక జీవితం మాత్రమే ముందుకు సాగలేదు అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్కు దూరంగా ఉంటున్న ఆమెపై ఇకనైనా విమర్శలు చేయడం ఆపాలంటూ పలువురు నెటిజన్స్ స్పందిస్తున్నారు.